హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాన్ని. ఈరోజు నేను గారెలు అండి. ఇవి గారెలు అంటే పొట్టు పెసరపప్పు అండ్ దవ్వతోటి గారెలు. అదే వాళ్ళు చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. అప్పటికప్పుడు తినాలనుకుంటే మనం ఇలా చేసుకోవచ్చు. ముందుగా పెసరపప్పు అరగంట సేపు నానబెట్టుకోండి. అదే పొట్టు పెసరపప్పు అండి. ఎందుకంటే పొట్టు కూడా పారేయక్కర్లేదు. మనం అందులోనే పచ్చిమిరపకాయలు, మన టేస్ట్కి తగ్గ పచ్చిమిరపకాయలు, అలాగే చిన్న ముక్కల్లా కోసుకొని మనం ఇలా తిప్పేసుకుంటే దాంట్లో ఉన్న పీచు పైకి వచ్చేస్తుంది. కొద్దిగా 2 స్పూన్లు శనగపప్పు నానబెట్టుకోండి. ఇలా శనగపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా మిరపకాయలు వేసుకొని అందులోనే పెసరపప్పు అలాగ వేసుకోండి. పెసరపప్పు కొద్దిగా శనగపప్పు కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ చేసుకోండి. ఇందులో నీళ్ళు ఏమి వేయక్కర్లేదు మీరు. అంటే పెసరపప్పుకి అసలు నీరు వేయక్కర్లేదు. ఎక్కువ నీళ్ళు వేసారనుకోండి మొత్తం నూనె అంతా లాగేస్తాయి, కూడా బాగోవు కూడా. మీకు నీళ్ళు లేకుండా పెసరపప్పు ఇలాగ ఆడుకోండి. అందులోనే టేస్ట్ తగ్గ సాల్టు, కొద్దిగా కారం, పసుపు, టేస్ట్ తగ్గ కారం కూడా వేసుకోండి. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. నేను తక్కువ కమ్మగా ఉంటాయని వేసుకున్నాను. ఎప్పుడు పెసరపప్పు కమ్మగానే ఉంటే బాగుంటాయండి. అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టండి. మిక్సీ చేసాక అందులోనే మనం ఈ దవ్వ కూడా పిండిసి వేసుకోండి. నీరు శాతం ఉంటుంది కాబట్టి మనకి అది బాగా పిండిసి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఒక బౌల్లోకి తీసుకొని మనం కొద్దిగా శనగపప్పు అందులో వేసాం. కొద్దిగా శనగపప్పు ఉంచేసాను నానింది, ఇందులో వేసుకోండి. అప్పుడు మనకి కరకర క్రిస్పీగా ఉంటాయి. శనగపప్పు నానబెట్టింది కొద్దిగా ఉంచేసాను కదా, అవి ఇందులో వేసుకొని కలిపేసుకొని నూనె మరిగాక మనం బాగా నూనె మరగాలండి. అందులో మనకి వడలు ఎలా వేసుకుంటారో అలాగే వేసుకొని వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి. చూసారా ఎంత క్రిస్పీగా, టేస్ట్గా చాలా బాగున్నాయండి. హెల్త్కి కూడా మంచిదండి. ఇప్పుడు ఇందులో మనం పొట్టు పెసరపప్పు అండ్ దవ్వ కూడా చాలా పీచు పదార్థం కదండి, తినమని చెప్తారు ప్రత్యేకంగానే. హెల్త్కి కూడా మంచిదని. కొద్దిగా నూనె కూడా లాగలేదండి, అసలు నూనె శాతం కూడా లాగలేదు. కాబట్టి ఇందులో మనకి షేజ్వాన్ చట్నీ అయినా గ్రీన్ చట్నీ అయినా నంచుకొని తినచ్చు. టమాటా చట్నీ అయినా నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఉట్టివి తిన్నా వేడిగా తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా పెసరపప్పు గారెలండి. అదే పెసరపట్టు దవ్వ గారెలు. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఏంటోనండి, నాకు వాట్సాప్స్ అవి వస్తున్నాయి కానీ మళ్ళీ తగ్గిపోతున్నాయి, ఎందుకో తెలియదు నాకు. నేను షార్ట్లు పెట్టినా సరే షార్ట్లు ఎక్కువ వస్తున్నాయి, ఒకసారి మళ్ళీ తగ్గించేస్తున్నారు. మరి ఏమో